హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇప్పుడు తొలి ఏకాదశికి కంపల్సరిగా ఈ పేలాల పిండి కంపల్సరిగా కొట్టుకోవాలి కూడా. చాలా బాగుండిద్ది. ఈ వర్షాలు, చలి, ఎండలు ఇవన్నీ పోయినాయి కదా. ఇప్పుడైతే మొదటి పండుగ అన్నమాట ఇది వచ్చేది సంవత్సరంలో. ఇప్పుడు మనము ఈ పండుగకి ఖచ్చితంగా ఈ పేలాల పిండి చేసుకుంటారు. మనం ముందుగా మన వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కిలో జొన్నలు తీసుకున్నాను. కిలో జొన్నల్ని శుభ్రంగా దాంట్లో ఈ పుల్లలు ఇట్లాంటి ఏమైనా మట్టిగడ్డలు అవన్నీ ఉంటే మొత్తం ఏరేసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. జొన్నలు ఆరబెట్టుకున్నాక నేను మీకు చూపించాను. కిలో జొన్నలు తీసుకున్నా. ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని బాండీ వేడెక్కినాక కొన్ని వేసుకుంటా ఈ విధంగా మంచిగా మనకి పేలాలు అయిందాక వేపుకోవాలన్నమాట. అంటే కొన్ని పేలాలు అవుతాయి, కొన్ని పేలాలు కావు. అయినప్పటికైనా చాలా బాగుండిద్దండి ఈ పిండి. కంపల్సరీగా ఈ పిండిని బెల్లంతో చేసుకుంటారు. ఇట్లాగా మంచిగా తెల్లంగా ఈ విధంగా వేపుకోవాలి. అయితే లో టు మీడియంలో పెట్టి వేపుకోవాలి. ఈ విధంగా మొత్తం వేపుకొని తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను అన్నీ వేపి బేషన్కి పోసాను. ఇవన్నీ మొత్తం మంచిగా చల్లారాలి. చల్లారినాక ఇంతకుముందు పాతకాలంలో అయితే రోళ్ళలో పోసి కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు రోళ్ళు ఎక్కడ ఉన్నాయి, మిక్సీలు వచ్చినాక రోళ్ళు లేవు కాబట్టి మిక్సీలో కొట్టుకోవడానికి ఇవన్నీ చల్లారాలి. ఇది కంపల్సరిగా ఆంధ్ర సైడ్లో చాలా బాగా చేసుకుంటారు తొలి ఏకాదశిని. ఈ పిండే కాదు, పేలాల పిండే కాదు, మన పుట్నాల పప్పు బెల్లం వేసి కూడా కొట్టుకుంటారు. అది దాని రుచి దానికి, దీని రుచి దీనికి. కానీ ఇది జొన్న పేలాల పిండి చాలా బాగుండిద్ది. ఇదిగో మిక్సీ పట్టుకొచ్చాను. ఈ విధంగా కొంచెం లైట్గా బరకుండాలన్నమాట. బరకుండకపోతే ఏమైందంటే మనం తినేటప్పుడు ఊరక 4 అంగిలు కతుక్కుంటా ఉండిద్ది. ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరక గుంచుకొని నా చేతిలో చూడండి ఈ విధంగా ఉంచుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం అంతా మిక్సీ పట్టుకున్నామండి. ఇక్కడ నేను కిలో జొన్నలకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నా. ఇప్పుడు మనము బెల్లం అంతా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ముందుగా మనం దేంతో నలగొట్టుకోవాలి, లేకపోతే కొట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిప్ప ఎండు కొబ్బరి తీసుకున్నా, ఒక 6 యాలక్కాయలు తీసుకున్నాను. అవి మిక్సీ పట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ బెల్లం 1/2 కేజీ బెల్లం మంచిగా నలగొట్టి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో మనము సగంలో వేసి కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఇదంతా 2 వాయిలుగా పై దాంట్లో వేసుకొని కలుపుకొని పిండి బెల్లం మిక్సీలో వేసుకొని పట్టుకొచ్చుకోవాలి. పట్టుకొచ్చుకున్నాక ఈ విధంగా ఉండలతోటి వేసుకోవాలి. వేసుకొని పట్టుకోవాలి. కానీ చాలా బాగుండిద్దండి ఈ పేలాలు జొన్నపిండి. మీరు కూడా ఈ తొలి ఏకాదశికి మీరు కూడా చేసుకోండి, పిల్లలకి పెట్టండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడు మనం బెల్లం వేసి అంతా పట్టుకొచ్చుకున్నాము. మనం ముందుగా పట్టుకున్న కొబ్బరి, యాలక్కాయలు దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇదంతా కొంచెం లైట్గా కొద్దిగా ఒక్క రవ్వ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మంచి స్వీట్ కదా, బాగుంటుంది. ఇదంతా మంచిగా కలుపుకొని ఇట్లా చేసి మాకైతే గిన్నెల్లో వేసిస్తే చాలా బాగుండేదండి తింటుంటే. మీరు కూడా ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.